ప్రైజ్ ద లార్డ్. దేవునామంకి స్తోత్రము. మరి మీ అందరికి కూడా మరి దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మరి వీ విల్ బీ స్టార్టింగ్ విత్ ఆల్ ద గాడ్లీ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. మరి దైవికంగా బైబిల్లో ఉన్న వారి గురించి మనం నేర్చుకుందాము. మరి ఈరోజు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ అబ్రహాం గురించి కొన్ని క్యారెక్టర్స్ మనము ఈరోజు తెలుసుకుందామండి. మరి అబ్రహాము ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని వాక్యం సెలవిస్తుంది. అలాగే వాక్యంతో పాటు దేవుడు కూడా ఆయన చెప్పిన మాట అదే అన్నట్టుగా మనము వాక్యంలో రికార్డ్ అయినట్టుగా మనం చూస్తున్నాము. సో అబ్రహాము ఎవరో కాదు, మామూలు వ్యక్తి కాదు, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. ఓవర్ 3 billion పీపుల్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ think that or believe that Abraham is the father of their religion. సో అటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాంగా మనం చూస్తున్నాము. హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్. సో అబ్రహాము ఆల్ ఆఫ్ హిస్టరీలో మనం చూస్తే హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్. అలాగే 3 largest రిలీజన్స్ మనం చూసినట్లయితే అవన్నీ కూడా దే ఆర్ ఫౌండ్ బికాస్ ఆఫ్ హెమ్ ఆర్ విత్ హెమ్ అన్నట్టుగా నేను చెప్పగలుగుతాను. సో 3 ప్రత్యేకమైన మరి రిలీజన్స్, మతాలు కూడా చాలా బలమైన మతాలు కూడా మరి అబ్రహాము బిగినింగ్ బట్టే, అబ్రహాం యొక్క ఫెయిత్ బట్టే స్టార్ట్ అయినాయి అని చాలామంది మరి ధృవీకరిస్తూ ఉంటారు. సో అబ్రహాం ఎవరు, ఆయన నిజం పేరు ఏంటి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ కాలంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, అలాగే ఆయనకున్న క్యారెక్టర్స్ ఏంటి, ఆయన దేవుడు ఎందుకు ఆయనని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు ఎందుకు ఆయనని ఎన్నుకున్నాడు, ఆయనలో దేవుడు ఏమి చూశాడు, ఆయన తప్పులేంటి, ఆయన సరి అయిన వ్యక్తిత్వం ఏంటి, ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈరోజు వీలైతే పూర్తిగా నేను కవర్ చేయాలని అనుకుంటున్నానండి. సో స్టే ట్యూన్, డోంట్ మిస్ ఈవెన్ ఫర్ అ సెకండ్. సో మీరందరు కూర్చొని వినండి, వీలైతే రాసుకునండి. ద మోర్ వీఆర్ వాచింగ్, ద మోర్ వీఆర్ లర్నింగ్ అబౌట్ బిబ్లికల్ హీరోస్. మనకి వారి క్యారెక్టర్స్ మనం తెలిసినట్లయితే ఖచ్చితంగా వీ విల్ డెఫినెట్లీ నో వై గాడ్ స్పోక్ టు దెమ్ అండ్ హౌ దే రియాక్టెడ్ టువర్డ్స్ గాడ్. దేవుడు అంటే ఎంత డివోషన్ ఉంది, ఎంత భక్తి ఉందనేది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి లెట్ us గో ఫర్దర్. అబ్రహాము ఎవరు అనేది నేను కొన్ని పాయింట్స్ నేను ఉంటానండి. మరి నోవా 950 సంవత్సరాల వరకు ఈ భూలోకంలో బ్రతికాడండి. నోవా మనందరికీ తెలుసు కదండి, నోవా ఓడని కట్టినట్టుగా మనము చూస్తున్నాము. మరి హీ వాజ్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ 950 years. ఆ తర్వాత ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన చనిపోయినప్పుడు మరి అబ్రహాము 58 సంవత్సరాలు ఉన్నాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆయన చనిపోయినప్పుడు అబ్రహాము హీ వాజ్ 58 years. ఇన్ ద బైబిల్ మనం చూస్తే అబ్రహాము వాజ్ 58 years మరి నోవా చనిపోయేటప్పుడు. సో దాదాపు నాకు తెలిసి నోవా కొంతవరకు దేవుడు మాట్లాడతాడు అని మరి నోవా అబ్రహాంకి చెప్పాడేమో అని నేను అనుకుంటా ఉంటాను. మరి ఏదేమైనా అబ్రహాం గురించి మనం తెలుసుకోవాలంటే, అబ్రహాము పేరు అబ్రాము, ABRAM, హెబ్రీ భాషలో అవ్రామ్, AVRAM. సో ఆయనని అవ్రామ్ అని పిలుస్తారండి. మరి అబ్రహాము హీ స్టార్టెడ్ వెరీ హంబల్ బిగినింగ్తో స్టార్ట్ చేశాడండి. అండ్ ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలోంచి వచ్చాడనేది మనము బైబిల్లో చూస్తున్నాము. ఎంత తేటగా చెప్తున్నారండి. ఇరాక్లో ఈ యూఫ్రటీస్ అలాగే టైగ్రిస్ నది మధ్యలో ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతం పేరు ఉర్ అని అంటారండి. మరి ఆ ప్రాంతం నుండి అబ్రహాము అదే అనే ప్రాంతం ఆయన బర్త్ ప్లేస్గా మనం చూస్తూ ఉంటున్నాము. మరి బైబిల్ స్టడీ చేసే వారికి తెలుస్తుంది బైబిల్ గురించి. మరి సో అసెంబ్లీ చర్చ్లో మీరందరు కూడా మరి చర్చ్ వారందరు కూడా నా వందనాలు.
ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ వెర్ ఎవర్ యూ ఆర్. విల్ బీ టాకింగ్ టు ఈచ్ అదర్ వెరీ సూన్ అండి. మరి సో అసెంబ్లీ చర్చ్కి ప్రతి వెనస్డే మిడ్ వీక్లో మనకు బైబిల్ స్టడీ పెట్టుకున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్ ఆఫ్ జూబిలీస్. మీకు అందరికీ తెలిసి ఉంటుంది బుక్ ఆఫ్ జూబిలీస్ అంటే పాతకాలం, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అన్నీ కూడా చాలా తేటగా వాళ్ళు అబ్రహాం యొక్క వృత్తి ఏంటి, ఆయన ఏం చేసేవాడు అని బైబిల్లో ఉన్న దానికంటే కొంచెము ఇంకొక కొన్ని 4-5 పాయింట్స్ ఎక్స్ట్రాగా మనము ఆ ఇస్లామిక్ టెక్స్ట్లో మనం చూస్తూ ఉంటున్నాము. బుక్ ఆఫ్ జూబ్లీస్ అనేది మరి ఆ కాలంలో ఉన్న యాజకులు ఉంటారు కదండి, మరి ప్రీస్ ఉంటారు కదా, అక్కడ వారి దగ్గర ఉండే బుక్ ఆఫ్ జూబిలీస్. సో దాంట్లో ఒక చిన్న కథ రాయబడిందండి. దాంట్లో ఏముందంటే అబ్రహాం అంటండి, మరి వాళ్ళ తండ్రి గారు తేరా, అబ్రహాం తండ్రి పేరు తేరా, TERAH. ఆయన ఈ ఉర్ అనే దేశంలో ఈ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఈ దాదాపు 2nd మిలీనియం BC అని అంటారండి. అబ్రహాం కాలము 2nd మిలీనియం. ఇప్పుడు మన మిలీనియం ఎంత అంటారో మీకు అందరు తెలిసి ఉంటుంది. మరి అబ్రహాం ఉన్నప్పుడు 2nd మిలీనియం BC అని అనబడింది. ఆ టైంలో దేవుడు ఎవరో తెలీదు, నిజమైన దేవుడు అనేది ఆయన మాట్లాడతాడని, ఆయన గొప్ప దేవుడని, సృష్టికర్త అని ఎవరికి తెలియదండి. ఆ టైంలో తేరా కూడా, అంటే అబ్రహాం వాళ్ళ తండ్రి వృత్తి ఏంటంటే ఐడల్ మేకింగ్, అంటే విగ్రహాలు తయారు చేసేవారండి. అబ్రహాము ఏం చేసేవాడు, ఆయన వృత్తి ఏంటంటే హీ యూస్ టు సెల్ ఆల్ ద ఐడల్స్. వాళ్ళ తండ్రి చేసిన ఆ యొక్క విగ్రహాలను అబ్రహాము అమ్మేవాడు, మర్చెంట్గా ఉండేవాడు, ఎన్నో ప్లేసెస్కి పంపించేవాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ ఉర్ అనే దేశంలో, ఈ ఉర్ అనే ప్రాంతము చాలా చాలా అబ్రహాం కాలంలో వెరీ ప్రాస్పరస్ ప్లేస్ అంటండి. చాలా అంటే ట్రేడింగ్ కానీ అన్నీ కూడా చాలా మంచి హైఫై మంచి సిటీ అంటండి. ఆ టైంలో అంత చక్కని పట్టణం నుంచి అబ్రహాము, హైలీ డెవలప్డ్ ఏన్షియంట్ వరల్డ్ నుంచి అబ్రహాము వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఒకరోజు ఈ యూదుల పుస్తకాల్లో ఏం రాయబడిందంటే అబ్రహాం అంటండి, మరి ఆయన ఒకరోజు తన తండ్రి యొక్క విగ్రహాలన్నిటినీ స్మాష్ చేసి పడేశాడంట. ఒకటి పెట్టుకున్నాడంట, అన్నీ స్మాష్ చేశాడంట. ఈ విగ్రహాలు ఇన్ని దేవతలు ఏంటి, ఇన్ని దేవుడు ఏంటి, వీ హ్యావ్ టు బిలీవ్ ఓన్లీ ఇన్ వన్ గాడ్, మనల్ని సృష్టించింది ఒక్కడే దేవుడు అని అలా పెట్టుకునేవాడంట. చిన్ననాటి నుంచే ఆ ఒక్క దేవుడు గురించి ఆలోచన చేసేవాడంట అబ్రహాము. ఇంకో చోట ఏమని రాయబడిందంటే ఒకరోజు అబ్రహాము ఒక విగ్రహాన్ని కొట్టి స్మాష్ చేసేటప్పుడు, ఎందుకు ఆ విగ్రహాన్ని కొడుతున్నావు, అది స్మాష్ చేస్తున్నావు, మరి అదే మనల్ని దీవిస్తుంది కదా, నువ్వు ఎందుకు కొడుతున్నావు, అది దేవుడు కదా అని తండ్రి అడిగినప్పుడు తండ్రితో అంటున్నాడంట, అయ్యా డాడీ, మరి ఈ విగ్రహాల దగ్గర మనము ఆహారం పెడుతున్నామే, అవి భుజించట్లేదు, అవి తినట్లేదు, అవి విగ్రహం కాబట్టి, మరి ఈ రాతి చేతులు నన్ను ఎలా దీవిస్తాయి, ఈ రాతి చేతులు నన్ను ఎలాగా దీవించి బ్లెస్ చేస్తే, మన భవిష్యత్తు ఎలా బాగా చేస్తాయి అని ఉండేవాడంట. అటువంటి జ్ఞానవంతుడిగా అబ్రహాము ఉండేవాడంట అండి. అవన్నీ కూడా జూయిష్ ట్రెడిషన్స్లో, యూదుల ట్రెడిషన్స్లో ఇవన్నీ కూడా రాయబడింది. ఇంకొక మాట ఏం రాయబడిందంటే, ఒకసారి ఈ అబ్రహాము నేను ఈ దేవతలను పూజించను, ఈ విగ్రహాలు దేవుడు లేడు అని చెప్పినందుకు ఆ నిమ్రోద్ అనే రాజు ఆయనని మంటలో కాల్చివేయడానికి ప్రయత్నించాడంట. కానీ అబ్రహాము ఆ మంటలో వేయబడ్డాడు. ఆ వేయబడిన వెంటనే దేవుడు, గాడ్ ప్రొటెక్టెడ్ హిమ్. అండ్ ఆ మంటల్లో ఎక్కువ మంట రాకుండా, అలాగే అగ్ని రాకుండా, కాల్చేంత మంట రాకుండా దేవుడు అతన్ని కాపాడాడని, మరి ఇవన్నీ కూడా మనము, మరి మిత్సో నిజమో మనకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా జూయిష్ ట్రెడిషన్స్లో, యూదుల పుస్తకాల్లో ఈ అబ్రహాం గురించి ఇంత చక్కగా రాయబడింది. కానీ మన బైబిల్లో మాత్రము అబ్రహాం గురించి 294 టైమ్స్ రాయబడిందండి. మరి నిజం చెప్పాలంటే మరి న్యూ టెస్ట్మెంట్లో మాత్రము మనం చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్లో 67 టైమ్స్ అబ్రహాం యొక్క పేరు రాయబడి ఉంది. సో వి సీ దట్ అబ్రహాం వాజ్ అ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్.
నాట్ ఓన్లీ ఇన్ ద బైబుల్ వి సీ ఈ ఖురాన్, ఈ ముస్లిం మతస్థులు మరియు ఖురాన్ని వారు ఎంతగానో మరి చదువుతూ ఉన్నప్పుడు అబ్రహాం యొక్క పేరు చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. ఈ మంటలో వేయబడ్డాడు అనేది కూడా ఖురాన్లో ఉంది, కానీ ఆ రాజు ఎవరు అనేది రాయబడలేదు. సో ఇవన్నీ కూడా మనము అబ్రహాం గురించి తెలుసుకుంటున్నామండి. సో అబ్రహాము ఎవరు, దేవుడు ఎందుకు పిలిచాడు ఆయనని అని మనం చూసినట్లయితే, ఆ కాలంలో దేవుడు అబ్రహాంని పిలిచి, అబ్రహామా నేనే దేవుడను, నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అని దేవుడు చెప్పడం జరిగిందండి. వెనువెంటనే అబ్రహాము మరి విధేయత చూపించినట్టుగా చూస్తున్నాము. అసలు దేవుడు ఎందుకు అబ్రహాంని ఎందుకు ప్రత్యేకించాడు అంటే, మరి అబ్రహాం కాలంలో దాదాపు అబ్రహాము కాలం ఎప్పుడంటే ఆదాము తర్వాత 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాము పుట్టాడండి. మరి ఆ కాలంలో ఉన్నప్పుడు ఈ 2000 సంవత్సరాల్లో మనము చూసినట్లయితే నోవా తర్వాత కూడా మా పాపులేషన్ తిరిగి పెరిగినప్పుడు, జనసంఖ్య ఎక్కువ పెరిగినప్పుడు ఆ యొక్క అందరు కూడా దే ఫర్గాట్ గాడ్. వారి వృత్తిని, వారి వర్క్ని, చంద్రుని చూస్తే చంద్రదేవత, సూర్యుని చూస్తే సూర్యదేవ అనేసి అలాగా వారి సొంతంగా సృష్టిని పూజించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను నరుని చేసి నేను వ్యసనపడుతున్నాను, బాధపడుతున్నాను, నేను వృధాగా చేశాను, మరి ఈ నరుని నన్ను తెలుసుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఒక్క వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఆ వ్యక్తిని ప్రత్యేకించి, ఈ వ్యక్తి ద్వారా నన్ను నేను కనపరుచుకుంటాను ఈ లోకంలో ఈ ప్రపంచమంతా కూడా నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడని నేను కనపరుచుకుంటానని చెప్పి అబ్రహాంని ఎన్నుకోవడము జరిగిందండి. అబ్రహాము ద్వారా దేవుడు ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఆయన నిజమైన దేవుడాన్ని కనపరుచుకోవడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తే ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ఏబ్రహాం, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఐజాక్, ఐఎమ్ గాడ్ ఆఫ్ జేకబ్ అని ఎంత చక్కగా దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. ఎలాగ బయలుపరుచుకున్నాడు చూడండి. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ఏబ్రహాం, ఐ ఆమ్ గాడ్ ఆఫ్ ఐజాక్, ఐఎమ్ గాడ్ ఆఫ్ జేకబ్. అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడని నేనే అని దేవుడు కనపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. నిజమే, గాడ్ ఆల్వేస్ వాంట్ us టు నో హిమ్ మోర్ అండ్ మోర్. మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. అలాగే ఎలాగైతే అబ్రహాంని ఎన్నుకున్నాడు దేవుడు, ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకున్నాడేమో, మరి ఆయన నీతో కోరుతున్నాడేమో, నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడేమో, నిన్ను బట్టి నిజమైన దేవుడు ఎవరో ఈ లోకానికి తెలియపరచాలనుకుంటున్నాడేమో. ఆనాడు యేసయ్య, ఆనాడు దేవుడు ఎలాగైతే యెహోవా దేవుడు అబ్రహాంని ఎన్నుకొని నా ద్వారా ఈ భూలోకంలో నా పేరు పెట్టబడిన జనులు అనిపించడానికి ఒక్క వ్యక్తిని చూస్ చేసుకున్నాడండి. ఆ ఒక్క వ్యక్తిని జనాంగంగా చేసిన దేవుడు అండి మన దేవుడు. ఈ అబ్రహాంని చూస్ చేసుకున్నాడండి. అబ్రహాంలో దేవుడు ఏం చూశాడంటే, నిజమైన దేవుడు ఎవరు అనే ఒక చిన్నతనం నుంచే ఒకలాంటి పట్టింపు, ఒకలాంటి పట్టుదలతో, ఒకలాంటి డివోషన్ ఫర్ ద ట్రూ గాడ్ అనేది అబ్రహాంలో కనబడింది. మరి దేవుడే అది పెట్టినట్టున్నాడు. ఒకరోజు అబ్రహాంని దేవుడు పిలిచాడు. అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు, అరే నా పేరు ఎవరు పిలుస్తున్నారు, నన్ను పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారు, ఆ దేవుడు ఎవరు అనుకున్నాడు. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఎవరు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను సృష్టికర్తను, ఈ లోకాన్ని సృష్టించింది నేనే దేవుడను, నీతో మాట్లాడతాను, నిన్ను నడిపిస్తాను, నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళు అన్నట్టుగా దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము అంటున్నాడు కదా, నిజమే, నువ్వు నిజంగా దేవుడే, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఇంతవరకు ఏ దేవుడు నాతో ఏ దేవత నాతో మాట్లాడలేదు, నీవు మాట్లాడే దేవుడు ప్రభా అన్నప్పుడు, నువ్వు వస్తావా, నేను చూపించే దేశానికి, నేను తీసుకెళ్లే దేశానికి నువ్వు వస్తావా అన్నప్పుడు, అయ్యో ప్రభా, అంత భాగ్యం నాకు ఇస్తున్నావా, నువ్వు మాట్లాడుతున్నావు, అది చాలు ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నా, అది చాలు ప్రభా అనుకొని దేవుని మాటకి లోబడి ఆయన
వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తాను ప్రభా, ఏ దేశం చూపిస్తారు ప్రభా, నీ పేరేంటి ప్రభా అని మాత్రం అడగకుండా ఆయనని గ్రుడ్డిగా నమ్మి ఆయన మాట్లాడుతుండగా ఆయననే పేరు యెహోవా ఈరే అనుకున్నాడు. అలాగే ఎన్నెన్నో పేర్లు, యెహోవా చూచున్న దేవుడు అన్నాడు, యెహోవా పోషించే దేవుడు, యెహోవా ఈరే అని చెప్పబడ్డాడు అని చెప్పుకున్నాడు తన దేవుని. అలాగే ఆయనతో నడవడానికి ఆయన ఇష్టపడ్డాడండి. మరి అబ్రహాంని దేవుడు ఎంతగా ఆయనని ప్రేమించి చూస్ చేసుకున్నాడో మనం చూస్తున్నాము. మరి ఈ అబ్రహాం గురించి మనం చూడాలంటే దాదాపు వెన్ హీ వాజ్ 75 years old, అంటే అబ్రహాము 75 సంవత్సరాల సమయం అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి, నేను చూపించే దేశానికి నువ్వు రావాలి, నీ కుటుంబాన్ని, నీ తండ్రి ఇంటిని, అలాగే నీ స్థలాన్ని, కంట్రీని, బంధుమిత్రులన్నీ వదులుకొని నీ దేశాన్ని, నీ యొక్క ప్రాంతాన్ని వదులుకొని నేను చూపించే దేశానికి రా అని చెప్పినప్పుడు అబ్రహాం ఎంతగానో లోబడి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఇంతవరకు మనకి తెలుసండి. మరి అబ్రహాము విషయానికి వస్తే మనం నేర్చుకుందామండి. అబ్రహాం గురించి మనం నేర్చుకుందాము. జెనసిస్లో మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయం నుంచి అబ్రహాం యొక్క స్టోరీ స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. మరి ఈ అబ్రహాము ఉన్న ఒక చక్కని లక్షణం ఏంటంటే ఆయన వృక్షం దగ్గర కూర్చునేవాడు. సింధూర వృక్షం దగ్గర, ఓక్ ట్రీస్ దగ్గర ఆయన చక్కగా మధ్యాహ్నం పూట, చల్లని పూట, ఉదయకాలం కూర్చొని ప్రార్థించేవాడు అని నేను అంటాను. ఎందుకంటే ఒంటరిగా కూర్చున్నప్పుడే దేవుడు పలుమార్లు అబ్రహాంని కలుసుకోవడానికి వచ్చాడండి. మరి 3 వ్యక్తులుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము బైబిల్లో. మరి అబ్రహాంకి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఆ విషయం మనం మాట్లాడదామండి. మరి అబ్రహాం గురించి 12వ అధ్యాయంలో సింధూర వృక్షం గురించి రాయబడింది. అక్కడ దేవుడు తాను కనపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అబ్రహాము ఏం చేశాడు అనేది మనం చూద్దామండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే హీ వాజ్ ఆల్సో అ వర్షిపర్ అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆల్ గాడ్స్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ పీపుల్. దేవుడు మరి ఎన్నుకున్న బిడ్డలందరూ కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. దట్స్ వెన్ వీ కెన్ హ్యావ్ అ కమ్యూనికేషన్ విత్ గాడ్ అండి. ప్రార్థించడము నీకు రాకపోతే యూ కెన్ నాట్ హ్యావ్ అ కమ్యూనికేషన్ విత్ గాడ్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రే. అబ్రహాం వాజ్ అ వర్షిపర్, హీ వాజ్ అ ప్రేయింగ్ మ్యాన్ అండి. ప్రార్థించేవాడు, ఆయన దేవునితో మాట్లాడేవాడు. మరి ఆయన అన్నీ కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా, ఐగుప్తు దేశానికి వెళ్ళినా, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక అర్పణగా, ఒక చక్కగా ఆయన ఏం చేసేవాడంటే ఆల్టర్ని, ఒక బలిపీఠాన్ని కట్టుకునేవాడు. మరి ప్రతి చోట కూడా దేవుని స్తుతించే మరి పనిలో ఉండేవాడు అబ్రహాము. మరి అబ్రహాంతో పాటు ఎవరు వెళ్ళారు దేవుడు చూపించిన దేశానికంటే? అబ్రహాము భార్య అయిన సారా, అబ్రహాము తండ్రి అయిన తేరా, అబ్రహాము మరి నెవ్యూ అయిన లోతు. అంటే లోతు ఎవరంటే అబ్రహాం యొక్క బ్రదర్ వాళ్ళ కొడుకు. అబ్రహాం యొక్క బ్రదర్ హారాను, ఆయన కొడుకు పేరు లోతుని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో అబ్రహాం జెనసిస్ 11 నుంచి అబ్రహాం యొక్క జర్నీస్ కూడా మనం చూస్తున్నాము. జెనసిస్ 12లో కూడా మనము చూస్తూ ఉన్నామండి. మరి దేవుడు చెప్పిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏంటంటే, దేవుడు తను కనపరుచుకొని నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్. అయ్యో ప్రభా, ఇది మా దేశం కదా, ఇది చాలా మోడర్న్ సిటీ కదా, ఇది చాలా ప్రాస్పరస్ సిటీ, నేను ఇక్కడ కంఫర్టబుల్ ఉన్నా కదా, నాకు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి కదా, ఇక్కడ నా తండ్రి, నా స్నేహితులు, అన్ని రిచెస్ ఇక్కడ ఉన్నాయి కదా, మరి నేను ఇది వదిలిపెట్టి ఎలా రాగలను అన్నట్టుగా దేవుణ్ణి మరి అడిగినట్టుగా మనం చూడట్లేదండి. హీ వాజ్ ఆల్వేస్ ఒబేయింగ్ గాడ్ అన్నట్టుగా చూస్తున్నాము. సో ఇక్కడ లోతు విషయంలో కూడా మనం చూస్తున్నాం, లోతును కూడా తీసుకెళ్ళడము జరిగింది. మరి ఇంకో క్యారెక్టర్ మనం అబ్రహాం గురించి చూసినట్లయితే, ఆయన బహు ధనవంతుడు అవుతుండగా దేవుడు అతన్ని దీవిస్తుండగా, లోతు కూడా ఆయనతో ఉన్నాడు కాబట్టి లోతును కూడా దేవుడు దీవిస్తుండగా, లోతుకి అబ్రహాం యొక్క పనివారి మధ్యలో మరి కొట్లాట, అలాగే వారి మధ్యలో వైర్యం కలిగినప్పుడు అబ్రహాము ఎంత చక్కగా, ఆయనకున్న చక్కని క్యారెక్టర్ అంటే పీస్ మేకర్, చక్కగా వారి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి
అనవసరమైన ఫీలింగ్స్ కానీ రిగ్రెట్స్ కానీ గొడవలు లేకుండా స్ట్రైఫ్ లేకుండా అబ్రహాము నీకు ఏ ల్యాండ్ కావాలో నువ్వు తీసుకో, తర్వాత ఏదైతే వదిలిపెట్టి వెళ్తావో అది నేను తీసుకుంటాను అని చెప్పి అబ్రహాము ద చాయిస్ హీ గేవ్ టు హిజ్ బ్రదర్ అనమాట, నెఫ్యూ, ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. సో అబ్రహాము వాజ్ అ పీస్ మేకర్. ఇంకోటి ఏంటంటే మనల్ని ఏది కూడా సపరేట్ చేయకూడదు, ఎస్పెషలీ రిచెస్ సపరేట్ చేయకూడదు అని చెప్పి వారి మధ్యలో సమాధానం ఉండడానికి సమాధానాన్ని వెంటాడే వ్యక్తి అబ్రహాంగా మనం చూస్తున్నాము. మరి దేవుడు అబ్రహాంకి ప్రామిసెస్ ఇచ్చాడు, నేను నిన్ను బహుగా దీవిస్తా, ఈ లోక భూజనులు అందరిలో నేను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారని చెప్పాడు. ఐ విల్ బ్లెస్ దోస్ హు బ్లెస్ యూ, ఐ విల్ కర్స్ దోస్ హు కర్స్ యూ. నేను శపించిన వారు శపింపబడతారని చెప్పినప్పుడు దేవుడు ప్రామిసెస్ అబ్రహాంకి ఇస్తే, లోతు అబ్రహాం బట్టి ఆశీర్వదింపబడితే, కానీ తిరిగి మనం చూసినట్లయితే అబ్రహాం ఎక్కడ కూడా గర్వం కానీ అహంకారం వచ్చి, అయ్యో నేను కదా నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను, నేను కదా నేను పోషిస్తూ వస్తున్నాను, నీవేంటి, మరి నీ పనివారేంటి, మా పనివారితో గొడవ పెట్టుకుంటున్నారేంటి అని అడగలేదండి. ఆయన మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఆయన ఎంత తగ్గింపుతో ఆయన సమాధానం పడడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. హీ వాజ్ విల్లింగ్ టు బీ అట్ పీస్. చూడండి, లోతు చిన్నవాడండి, అబ్రహాం కంటే చిన్నవాడు. లోతుని అబ్రహాం తీసుకొచ్చాడు. సో లోత్ ఇస్ ఇన్ఫీరియర్, ఏబ్రహాం వాజ్ సుపీరియర్. కానీ ఎవరైనా కూడా తగ్గింపు ఎక్కడ చూపిస్తామంటే సుపీరియర్ వారి దగ్గర తగ్గింపు చూపిస్తూ ఉంటాం, మనకంటే కింద వారి దగ్గర తగ్గింపు మనం చూపించము. కానీ ఇక్కడ ఒక చక్కని క్యారెక్టర్ ఏంటంటే అబ్రహాము తన ఇన్ఫీరియర్ వారితో, అంటే తన తక్కువ స్థాయిలో ఉన్నవారైనా తన చిన్నవారైనా కూడా వారి దగ్గర కూడా ఎంతో తగ్గింపు స్వభావం చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాంకున్న ఎంత చక్కని గుణలక్షణము మనకుంటుందా? మరి బాస్ అంటే, మేనేజర్స్ అంటే, పెద్దవారంటే సరే వారి దగ్గర తగ్గించుకుంటాం మేము, నీ తోటి వారి దగ్గర తగ్గించుకుంటావా, లేక నీ ఇన్ఫీరియర్గా ఉన్న వారి దగ్గర నువ్వు తగ్గించుకుంటావా? ఒకవేళ తగ్గించుకున్నట్లయితే దేవుని యొక్క గుణలక్షణం అబ్రహాంలో ఉన్నట్టే నీలో కూడా దేవుని యొక్క గుణలక్షణం ఉన్నట్టే అని నేను చెప్పగలుగుతున్నాను. సో అబ్రహాంకి ఎంత చక్కని క్యారెక్టర్ ఉందండి. పీపుల్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ అండి. మరి ఎంత నేను తీసుకొచ్చా కదా, నేను తీసుకొస్తే నువ్వు వచ్చావు కాబట్టి నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా ల్యాండ్, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో, నువ్వేమైపోయినా నాకు అనవసరం అన్నట్టుగా మనం చూడట్లేదండి. మరి అబ్రహాం ఎంత చక్కగా హీ జస్ట్ ఫెయిత్ బిలీవ్డ్ ఇన్ గాడ్. దేవుడు నన్ను దీవిస్తానని చెప్పాడు కాబట్టి నేను పీస్ఫుల్గా ఉంటాను. ఆయన దీవించినప్పుడు నేను చూస్తాను, ఇప్పటివరకు ఆయనే కదా నన్ను నడిపించింది, ఇప్పుడు కూడా ఆయనే నన్ను పోషిస్తాడనే ఒక చక్కని దృఢమైన నమ్మకంతో ఉన్నట్టుగా చూస్తున్నాము. లోతు మరి సొదొమ గొమొరాకి చక్కని బైబుల్ ఏమని తెలుసా అండి? సొదొమ గొమొరా గురించి ఏమని రాయబడింది తెలుసా అండి? అది దేవుని తోట అని రాయబడిందండి. అంటే అంత సస్యశ్యామలంగా, అంత చక్కగా, గుడ్ పాస్చర్స్, గ్రీన్ పాస్చర్స్, ఏ కొదువు లేకుండా, నీటికి నీరు, అలాగే పండ్లకు కూరగాయలకు వెరీ బ్యూటిఫుల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పట్టణంగా మనం చూస్తూ ఉన్నామండి. మరి అటువంటిది సెలెక్ట్ చేసుకున్నాడు లోతు. కొంచెమైనా కూడా ఇంచ్ అయినా కూడా సెల్ఫిష్నెస్ లేకుండా ఆలోచించలేదు. అయ్యో మా పెద్దనాన్నే కదా, మా పెద్దనాన్న మరి ఆయన మంచితనంతో చూస్ చేసుకున్నాడు, మరి నేను ఎలా చూస్ చేసుకుంటా? ఆయన చూస్ చేసుకున్నాక నేను చూస్ చేసుకుంటే బాగుంటుంది అనుకోలేదండి. వెంటనే ఆయన చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవడం కూడా జరిగిందండి. మరి అయినా కూడా అబ్రహాము సమాధానంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి 14వ అధ్యాయము జెనసిస్ 14 వరకు వచ్చేసే వరకే మనం చూస్తున్నాము. సొదొమ గొమొరాకి మరి ఎంతమంది దాడి చేశారు తెలుసా అండి? మరి ఫస్ట్ వార్ ఇన్ ద స్క్రిప్చర్ మరి 14th చాప్టర్లో మనం చూస్తున్నాము. ఆదికాండం 14వ అధ్యాయంలో ద ఫస్ట్ వార్ ఇన్ ద బైబిల్ అబ్రహాం కాలంలో జరిగింది. ఏం జరిగిందంటే 5 రాజుల మీద దండెత్తడానికి వచ్చారండి. 5 రాజుల్ని మరి దే డిక్లేర్డ్ అ వార్ ఆన్ 5 kings. మరి వారిని హతమార్చడానికి వచ్చారు. ఎందుకంటే సొదొమ గొమొరా అంత చక్కని స్థలాన్ని వారు క్యాప్చర్ చేయడానికి వచ్చారు. ఆ టైంలో లోతు సొదొమ గొమొరాలో ఉన్నాడు. లోతుతో పాటు లోతుకున్న సమస్తం ప్రాపర్టీతో పాటు అన్నీ కూడా
తన భార్యని, తన బిడ్డల్ని, అలాగే అక్కడున్న సొదొమ గుమరలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ 4 రాజులు, బలమైన రాజులు, మరి ఈ 5 రాజుల మీద యుద్ధానికి వచ్చారండి. ఈ 5 రాజులు ఎవరంటే, ఒక రాజు ఏమో ఈ సొదొమ గుమర రాజు, కానీ ఆయన ఇంకా 4 సహాయం అడిగారు. ఈ 4 రాజులు వస్తున్నారు, మీరు 4 రండి, మీరు నాకు సహాయం చేయండి, మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను అని ఒక చక్కని అలయన్స్తో అడిగారు. కానీ 5 రాజులు వచ్చినా కూడా ఆ 4 రాజును ఓడించలేకపోయారు. కాబట్టి ఆ 5 వారు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే సొదొమ గుమరలో ఉన్న లోతు భార్యని, తన బిడ్డని, తన ఆస్తిపాస్తులన్నిటిని, ప్రాపర్టీ మొత్తాన్ని, తనకున్న ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు అన్నిటిని కూడా తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. ఇది విన్న అబ్రహాము యొక్క, ఇక్కడ ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాం యొక్క నేచర్ ఏంటో నేను చూపిస్తున్నానండి. ఇది విన్న అబ్రహాము నాకెందుకులే, బాగైందిలే అనుకోలేదండి. ఇంత చక్కగా అబ్రహాము ఇది విన్న వెంటనే ఆయన గర్వపడకుండా, అహంకారపడకుండా, బాగైందిలే అనకుండా ఆయన వెంటనే సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన దగ్గర లక్షలాది లేక వేలాది మరి సైనికులు లేరు. ఆయన దగ్గర 318 నమ్మకమైన పనివారు ఉండేవారండి. 318 లాయల్ మెన్ని తీసుకెళ్ళి, ఎంత ధైర్యవంతుడండి చూడండి. నిజమే, మరి ఇటువంటి సమయంలో అయ్యో లోతుని తీసుకెళ్లారా అని చెప్పి ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన ఏది కూడా మనసులో పెట్టుకోకుండా, ఏది కూడా బాధపడకుండా ఆ లోతు కొరకు ఆయన వెళ్ళినట్టుగా 318 మందితో ఎలాగా మరి 4 రాజుల్ని ఎలాగా హౌ కెన్ హీ అటాక్ అండి. మరి దేవుని యొక్క ధైర్యం, నీతిమంతులకి ఒకలాంటి ధైర్యం ఉంటుందండి. అది సింహం లాంటి ధైర్యం ఉంటుందని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము. నీతిమంతులు బహు ధైర్యంగా ఉంటారంట, సింహం వల్లే బహుధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ధైర్యంతో అబ్రహాము ఎంత బ్రేవ్గా, హీఈస్ అ వెరీ బ్రేవ్ మ్యాన్. అబ్రహాం పిరికివాడు కాదు అన్నట్టుగా మనం చూస్తున్నాము, బహుధైర్యంగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. కానీ కొన్ని విషయాల్లో ఆయన భయపడినట్టుగా మనం ఇంకా తర్వాత కూడా మనం చూస్తాము. కానీ ఈ టైంలో మాత్రము తన సొంత వాడు మరి రక్షించుకోవాలని, ప్రొటెక్ట్ చేయాలని ఆయన 318 మందిని తీసుకెళ్ళిపోయారండి. మరి ఒక ట్రూ హీరోగా నిలబడ్డాడండి. ఆ యుద్ధంలో, ఫస్ట్ యుద్ధంలో గెలిచాడండి. అంతేకాదు 5 రాజుల్ని క్షేమంగా మరి తీసుకొచ్చాడు. అంతేకాకుండా వారు అన్నారు కదా, అయ్యా అబ్రహాము, నీవు మమ్మల్ని రక్షించినందుకు నీవేది కావాలో అది అడుగు అన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఒక తీగ అడగను, ఒక దారం కూడా నేను నిన్ను అడగను, ఎందుకంటే తర్వాత నీవే నన్ను దీవించావు, నీవు ఆశీర్వదించడం వల్లే నేను ఆశీర్వదింపబడ్డానని నువ్వు చెప్తావు. ఆ ఘనత దేవునికి రాదు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు నాకు నీ దగ్గర నుంచి ఏ తీగ కానీ, దారం కానీ ఏమొద్దు అని చూస్తున్నామండి. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అబ్రహాంకి ఉంది చూడండి. దేని మీద ఆధారపడట్లేదు, మనుషుల మీద ఆధారపడట్లేదు. రాజుల సహితము హీ లెట్ డౌన్ బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ వాజ్ ది ఓన్లీ జనరస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ద ఓన్లీ రివార్డర్. ఆయన రివార్డ్ ఇస్తే, ఆయన దీవిస్తేనే దీవెనలు నిలిచిపోతాయని హీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ హార్ట్ అండి, వెరీ 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 బ్యూటిఫుల్ హార్ట్. మరి హీ డెంట్ కీప్ బ్యాక్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. ఇంకొక మంచి లక్షణం అబ్రహాంకి ఏంటంటే, దేవుడు మెల్కిజెదెక్ అనే రాజు ద్వారా అబ్రహాంని కలుసుకొని ఆయన దీవించినప్పుడు మరి టైదింగ్ కూడా వి సీ ఇన్ ద బైబుల్. అబ్రహాం వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు give the tithe and he was also the first person to take communion. మరి ప్రభు బల్ల నీ కూడా స్వీకరించడానికి he was the first person అండి. no wonder he is the ancestor of all the మరి దేవుని బిడ్డలందరికీ, హెబ్రీల అందరికీ కూడా యాన్సిస్టర్ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అబ్రహాము అటువంటి వ్యక్తిగా అన్నీ కూడా ఆ దేవుడు ఆయనని ఎంతగానో దేవుడు ఆయనను దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ అబౌట్ అబ్రహాం. ఆయన టైదింగ్ కూడా, అంటే దశం భాగం కూడా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవుని మీద ఉన్న భక్తితో ఇస్తున్నాడు. దేవుడు ఆయనని క్షేమంగా తీసుకొచ్చాడని, అలాగే ఆయన అన్నీ కూడా ఏవి కోల్పోకుండా లోతుని, అలాగే లోతు భార్యని, వారి కుటుంబాన్ని దేవుడు క్షేమంగా పెట్టాడనే ఉద్దేశంతో టైద్ ఇచ్చినట్టుగా 10% మరి 10వ వంతు దేవునికి ఇచ్చినట్టుగా
యునో చూస్తున్నామండి. సో వెన్ ఎవర్ యూ లవ్ గాడ్ యుల్ బీ డివోటెడ్ టు హిమ్. కొంతమంది అడుగుతారు టైదింగ్ ఇవ్వచ్చా? అది పాత కాలంలో మలాకి గ్రంథంలో ఉంది కదా, అది ఓల్డ్ టెస్ట్మెంట్ కాలం కదా, మనం ఎందుకు ఇవ్వాలి న్యూ టెస్ట్మెంట్లో అని అంటూ ఉంటారు. న్యూ టెస్ట్మెంట్లో ఏది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాను. నేను చెప్తానండి టైద్ గురించి న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. మరి మీరు నమ్మి విశ్వాసంతో ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ జస్ట్ నీ భక్తి బట్టే ఇస్తావండి. ఇఫ్ యు ఆర్ డివోటెడ్ టు గాడ్ యూ విల్ వర్షిప్ హిమ్ బై గివింగ్, యుల్ వర్షిప్ హిమ్ ఆర్ యుల్ ఆనర్ హిమ్ బై గివింగ్. ఆయనకి ఇచ్చి కనపరుస్తారు. కాబట్టి ఆ దశం భాగము ఇట్ ఈస్ అ గ్రాటిట్యూడ్ లైఫ్ అండి. అటువంటి గ్రాటిట్యూడ్ని కృతజ్ఞత స్వభావం గల వారే దశం భాగం ఇస్తారు. మరి అటువంటి గ్రాటిట్యూడ్ మన అందరికీ మరి ఉండులాగా మనము చేద్దామండి. మరి వీలైతే టైదింగ్ గురించి తర్వాత మాట్లాడతాను. మరి 15వ అధ్యాయం మనం వచ్చే వరకే జెనసిస్ 15లో మనం చూస్తున్నాము. ఇట్ ఈస్ అ కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రామ్. మరి దేవుడు ఒక నిబంధన అబ్రామ్తో చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. చూడండి, ఆయన 14వ అధ్యాయంలో మనం చూస్తే లోతుని రక్షించుకొని వచ్చాడు, మెల్కీసెదెక్ కనబడ్డాడు. తర్వాత ఆయన మెల్కీసెదెక్ గురించి తర్వాత వీలైతే మాట్లాడతాం. మెల్కీసెదెక్ ఎవరో కాదండి, యేసే రూపంలో వచ్చాడు. ఆయనకు తల్లి లేరు, తండ్రి లేరు, కానీ ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా వచ్చి ఆయనకి బ్రెడ్ అండ్ వైన్ ఇవ్వడము, కమ్యూనియన్ ఇవ్వడము. ఈయన అబ్రహాము, మనకు తండ్రిగా ఉన్న యాన్సిస్టర్గా ఉన్న అబ్రహాము ఆయనకి మరి టైద్ ఇవ్వడంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే 15వ అధ్యాయంలో ఇక్కడ ఎంత చక్కగా దేవుడు ఆయన కనబడి ఆయనతో మరి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత జనరస్గా ఉండి లోతుని క్షమించి అలాగే రక్షించిన తర్వాత మనం చూస్తున్నాము గాడ్ వాంటెడ్ టు షో ఫేవర్ టువర్డ్స్ అబ్రహాంతో అంటున్నాడు కదా, ఏమన్నా అంటున్నాడంటే ఇఫ్ యు ఆర్ నాట్ అనేసి అంటున్నాడండి. ఇఫ్ యు ఆర్ నాట్ అబ్రహాం అన్నట్టుగా అంటున్నాడు. అండ్ దేవుడు ఆయనని పేరు పెట్టి పిలిచినట్టుగా చూస్తున్నాము, అబ్రామ్ అని పిలిచినట్టుగా మనం చూస్తున్నాము. అయితే చాలామంది అంటారు అబ్రామ్ అంటే గందరగోళపు జీవితం గలవాడు అన్నట్టుగా అంటారండి. కానీ దేవుడు ఆయన పేరు మార్చి అబ్రహాము అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ దీని తర్వాత ఆఫ్టర్ దట్ వార్ విక్టరీ తర్వాత దేవుడు ఆయన కనబడి గాడ్ వాంటెడ్ టు షో ఫేవర్ టు హిమ్. ఎందుకంటే ఆయన విశ్వాసంతో డివోటెడ్గా ఉండి నిలబడి టైదింగ్ ఇచ్చాడు కాబట్టి దేవుడు చక్కగా ఆయనకి కనబడి ఎంతో ఫేవర్ చూపించినట్టుగా మరి 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుడు ఆయనని బ్లెస్ చేస్తానని ఖచ్చితంగా మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఒక చిన్న మాట నేను ఒక ట్యాగ్ లైన్ చెప్పాలనుకుంటున్నాను. దోస్ దట్ షో ఫేవర్ టు మ్యాన్ షెల్ ఫైండ్ ఫేవర్ విత్ గాడ్. ఎవరైతే మరి కనబడే మనుషులకు మనం ఫేవర్ చేస్తూ ఉంటామో గాడ్ విల్ ఆల్వేస్ షో ఫేవర్ టు అస్. మరి దేవుడు కూడా మన పట్ల ఆయన ఫేవర్ చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాట గుర్తుంచుకుందాం. అబ్రహాం యొక్క మంచి హాస్పిటాలిటీ నేచర్, హెల్ప్ఫుల్ నేచర్, అలాగే ఎటువంటి బిట్టర్నెస్ కానీ గ్రడ్జెస్ కానీ పెట్టుకోకుండా మరి ఎంతగానో తన రిలేటివ్స్ని కాపాడడానికి ఇష్టపడ్డాడు. మరి అటువంటి కృపను మనకి దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాము. మరి 2వ వచనం మనం చూస్తే ఇక్కడ అబ్రహాం ఒక కంప్లైంట్ చేస్తాను, బాగానే ఉంది ప్రభా, నువ్వు నన్ను దీవిస్తావని చెప్తున్నావు, బాగానే ఉంది దేవా, మరి ఇవన్నీ దీవెనలు ఇస్తున్నావు బాగానే ఉంది, కానీ నా తర్వాత ఎవరు తీసుకుంటారు ఈ దీవెనలన్నీ? వీటికన్నిటికీ పాత్రుడు ఎవరు? నా పనివాడైన ఎలియాజరా అని అంటాడండి. ఇట్ ఈస్ ఓకే టు ఆస్క్ గాడ్, ఇట్ ఈస్ ఓకే టు కంప్లైంట్ టు గాడ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ వాంట్ టు చేంజ్. ఇట్ ఈస్ ఓకే. కొంతమంది అంటారు ఊరికే కంప్లైంట్ చేయకూడదు. కరెక్టే, ఊరికే కంప్లైంట్ చేయకండి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైనా బాధ మీకు నొప్పిగా ఉన్నట్లయితే, ఏ విషయంలో అయినా మీరు స్ట్రెస్ ఫీల్ అయినట్లయితే గాడ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో అండి. యూ కెన్ గో టు గాడ్, pour out all your complaints to God. మరి కీర్తనకారుడు అంటున్నాడు ఎంత చక్కగా 142 కీర్తన 2వ వచనంలో, ఐ pour out before the Lord whatever troubles me and whatever is a complaint. కాబట్టి 142 2వ వచనంలో నాకు ఏదైతే బాధ కలిగిస్తుంది అది దేవుని దగ్గరికి వెళ్ళి నేను అడుగుతానని 2 సార్లు ఇలా చెప్తాడండి. ఐ హ్యావ్ నో సీడ్, నాకు ఎటువంటి మరి కుమారుడు లేడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో హీ వాంటెడ్
హిజ్ ఓన్ చైల్డ్ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడేమో నేను అనేక జనానికి తండ్రిగా చేస్తానన్నప్పుడు ఈయన నాకు ఒక్క కుమారుడు కూడా లేడు అన్నట్టుగా అడిగినట్టుగా కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నాడు. అయితే దేవుడు ఎంత చక్కగా అబ్రహాంకి ఆన్సర్ ఇస్తాడంటే అద్భుతమైన ఆన్సర్ ఇస్తాడు. ఇవన్నీ చదవడానికి సమయం లేదు, బట్ వీ సీ గాడ్. దేవుడు చెప్పాడు, లేదు, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ యువర్ సన్, నేను ఇస్తాను, సరైన సమయంలో అనుకూల సమయంలో నేను దర్శించి మీకు కుమార్ని ప్రసాదిస్తానని దేవుడు చెప్పడము, వెంటనే అది నమ్మడము, అది ఆయనకి నీతిగా ఎంచబడ్డం కూడా మనము చూస్తున్నామండి. ఎంత అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాము. అయితే 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, 16వ అధ్యాయంలో ఇక్కడ వి విల్ స్టార్ట్ టు సీ అబ్రహామ్స్ వీక్నెసెస్ అండి. మరి ఇక్కడ అబ్రహాం యొక్క ల్యాక్ ఆఫ్ ఫెయిత్ని చూస్తున్నాం. ఆయన విశ్వాసులకు తండ్రి, కానీ హీ ఆల్సో వెంట్ త్రూ వేర్ హీ లాస్ట్ ఫెయిత్. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మనము దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటాము. మరి అబ్రహాం కూడా అటువంటి అవిశ్వాసంతో ఉన్నాడు. మరి ఏం జరిగిందో మనము చూస్తామండి. మరి జెనసిస్ 16లో మనం చూసినట్లయితే అబ్రహాము హాగర్ని పెళ్లి చేసుకుంటాడు. అబ్రహాము ఒక దాసి, ఎవరు దాసి అంటే సారా దాసిరాలైన హాగర్ని పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడ కూడా 16వ అధ్యాయంలో ఎక్కడ కూడా ఇన్ దిస్ చాప్టర్ హీ నెవర్ కన్సల్టెడ్ గాడ్. లార్డ్, షుడ్ ఐ మ్యారీ దిస్ ఉమెన్, నా భార్య చెప్తుందయ్యా, మరి నేను పెళ్లి చేసుకోవాలా లేదా అని అడిగినట్టుగా లేదండి. హీ ఇమ్మీడియట్లీ తన భార్య మాట విన్న వెంటనే హీ వాజ్ టెంప్టెడ్ టు మ్యారీ హర్ బికాస్ హీ వాంటెడ్ అ సన్. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, కొడుకునిస్తానని చెప్పాడు, కానీ ఆయన నమ్మినట్టుగా లేదండి. ఆయన వెంటనే ఒక దాసురాల్ని పెళ్లి చేసుకొని భార్య చెప్పిన వెంటనే భార్యకున్న అవిశ్వాసాన్ని టెంప్ట్ అయిపోయి, మరి కొన్నిసార్లు నిజమే మన క్లోజ్ పీపుల్, నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పీపుల్, రిలేటివ్స్ కూడా మనకి కొన్ని విషయాల్లో మరి దేవునికి అగెయిన్స్ట్గా నిర్ణయాలు చెప్తూ ఉంటారండి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. మన జీవిత కాలంలో కూడా ఇటువంటి టెంప్టేషన్స్ వస్తాయి. నువ్వు మాత్రం నిలకడగా దేవునిలో నువ్వు నిలబడాలండి. సొంత వారే కావచ్చు, సొంత తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, సొంత బిడ్డలే కావచ్చు, మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోమని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ నీవు ఏం చేయాలంటే, అబ్రహాం అక్కడ ఒక చిన్న తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల ఇప్పటికీ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. బికాస్ ఆఫ్ దట్ స్మాల్ మిస్టేక్, దాని కాన్సిక్వెన్స్ ఇప్పటికీ కూడా మనం చూస్తున్నామండి. మరి హాగర్ని పెళ్లి చేసుకున్నాడండి వితౌట్ కన్సెంటింగ్ గాడ్. దేవుని కన్సెంట్ లేకుండా ఆయన హాగర్ని పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. 16వ అధ్యాయము 4 నుంచి మనం చూసినట్లయితే ఇమీడియట్గా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయినాయి. అన్హ్యాపీ మ్యారేజ్ స్టార్ట్ అయిందండి. బ్యాడ్ కాన్సిక్వెన్స్ స్టార్ట్ అయింది. అన్హ్యాపీ మ్యారేజ్ టు హాగర్ స్టార్ట్ అయిందండి. అంటే ఆ వివాహం వల్ల లేక ఆ యొక్క కలయిక ద్వారా ఆ యొక్క మరి ఆ అమ్మాయి వీరి గృహంలో, వీరి కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత కలహాలు రేగినట్టుగా, బిటర్నెస్, గ్రడ్జెస్, జెలసీస్, కంప్లైంట్స్, మరి ఇవన్నీ కూడా మనము గ్రీఫ్, వేదన, దుఃఖము, లైస్, ఇవన్నీ కూడా వారి యొక్క గడప దగ్గరనే చూసినట్టుగా చూస్తున్నాం. అబ్రహాం అప్పటి వరకు శాంతంగా ఉండి లోతు సహితము మరి ఆ యొక్క సమాధాన పడ్డానికి మరి ఆయన చేసిన దాన్ని బట్టి, అలాగే ఇక్కడ సార విషయంలో కూడా ఈ చేసిన తప్పు బట్టి ఇమ్మీడియట్ కాన్సిక్వెన్సెస్ మనం చూస్తున్నాము. హీ స్టార్టెడ్ హ్యావింగ్ అన్ అన్హ్యాపీ మ్యారేజ్. మరి ఏం జరిగింది అన్నట్లయితే ఇక్కడ చూస్తే ఎందుకు అన్హ్యాపీ మ్యారేజ్ అంటే ఆమె గర్భవతి అయిందండి. హాగరు దాసురాలు, అబ్రహాం యొక్క భార్య యొక్క దాసురాలు, ఐగుప్తురాలు. ఈ హాగర్ ఐగుప్తురాలు. చూడ్డానికి కూడా అందంగా ఉంటుందో లేదో మనకు తెలీదు, కానీ సారా చాలా చాలా అందగత్తే, చాలా ఇన్నర్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో షీ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గాడ్లీ ఉమెన్. కానీ ఒక చిన్న నిర్ణయం బట్టి వైరింట్లో కలహము రేగింది. ప్రాబ్స్ 30 అలాగే 21 వర్స్ నుంచి మనం చూసినట్లయితే 21 to 23 చూసినట్లయితే మేడ్ సర్వెంట్ని మనము
ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలన్నట్టుగా మనము ఈ అధ్యాయంలో సొలొమోను రాసినట్టుగా మనం చూస్తున్నామండి. మరి హాగర్ విషయంలో, సారా విషయంలో అది జరగలేదు. హాగర్ ఎప్పుడైతే గర్భిణి అని తెలుసుకుందో, ఎప్పుడైతే దేవుడు ఆమె గర్భం తెరిచాడు అని ఆమె తెలుసుకుందో, సారాని తన యజమానురాల్ని, సారానే ఇచ్చిందని హాగర్ని తన భర్తకి. కానీ సారానే చిన్న చూపు చూడడము, ఆమెని మాటల చేత క్రియల చేత హింసించడము, ఆమె వ్యసనపడ్డము, బాధపడ్డము, రాత్రంతా ఏడవడము మరి జరిగినప్పుడు, అప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటున్నాము. అబ్రహాము ఒక మంచి వైజ్ డెసిషన్గా మనము చూస్తూ ఉంటున్నామండి. అప్పటి వరకు సారా ఎంతో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్, దేవుని అడగకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంది కాబట్టి షీ బికేమ్ వెరీ ర్యాష్ అండ్ బోల్డ్, గయ్యాలిగా తయారైపోయి ఈమెను పంపించేసి ఈమె వద్దే వద్దు అని చెప్పడం కూడా జరిగిందండి. అంత మృదువైన సారా, అంత చక్కనైన సారా వెంటనే మరి ఒక పోరు రాగానే, సౌతి పోరు రాగానే ఆమె వెంటనే పంపించేసి అని భర్తని తిట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఇదంతా నీ వల్ల జరిగింది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్స్ అండి. మనం ఏదైనా తప్పు డెసిషన్స్ తీసుకొని అనవసరమైన వ్యక్తులని మన జీవితాల్లో కూడా మనం అనుమతించినప్పుడు ఖచ్చితంగా సైతాను పనిచేస్తాడు. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని అడగడము మేలు, దేవుడు చెప్పిన మాట వినడము మేలు. అవిశ్వాసంతో జీవించినప్పుడల్లా ఇటువంటి క్రియలు మనం చూస్తూ ఉంటాము. అబ్రహాము విషయం మనం చూసినట్లయితే, అయ్యో గర్భవతి అయింది కదా, మనము ఎప్పుడు ఎదురు చూసేది ఇదే కదా, మనకి లాస్ట్ వరకు మరి ఓర్పుతో ఉండు సారా, మరి మనకు బాబు పుట్టినాక అప్పుడు చూద్దాంలే అనలేదండి. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, యువర్ మేడ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఎంత వైజ్గా, ఎంత ఒక నెమ్మది మరి కలగ చేయడానికి అబ్రహాము, ఇదిగో ఆ దాసురాలు నీ చేతిలో ఉంది, నీ దాసురాలే కదా, నువ్వు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పినట్టుగా ఒక వైజ్ డెసిషన్గా మరి ఆ టైంలో ఇచ్చినట్టుగా చూస్తున్నాము. వెంటనే హాగరు మరి సారా ఆమెని బాధిస్తుండగా, ఆమెని మాటల చేత క్రియల చేత ఇంకా సారా మరి రంగంలో దిగి ఆ పోరుని మరి చూపిస్తుండగా ఆ అమ్మాయి హాగరు వారి నుంచి పారిపోయినట్టుగా, కడుపుతో ఉన్న హాగరు పారిపోయినట్టుగా మనం చూస్తున్నాము. హాగర్ విషయంకి వస్తే ఫస్ట్ టైం ఏంజల్ని కూడా కలిసినట్టుగా, ఏంజల్స్తో ఒక వ్యక్తి, ఒక మనుషుడు మాట్లాడడము, ఒక స్త్రీ మాట్లాడడము ఏంజల్ని, అలాగే దేవదూతను చూసినట్టుగా ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ఏంజల్స్ అపియరెన్స్ ఇస్ ఇన్ 7 and 9 verses అండి. జెనసిస్ చాప్టర్ 16 7th verse నుంచి మనం చూస్తూ ఉన్నాము. హాగర్ విషయం వచ్చినాక ఆ విషయంలో మనం ఎక్కువ మాట్లాడుకుందాం. మరి 17వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. లెట్ us go to Genesis chapter 17. I will close very soon. ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాము, గాడ్ విజిటెడ్ ఏబ్రహాం. ఇక్కడ దేవుడు ఎంత క్షమాపణ హృదయం గల దేవుడు అంటే, ఇక్కడ నాకు ఈ అధ్యాయము చాలా చాలా ఇష్టం అండి, జెనసిస్ 17. ఎందుకంటే ఆ టైంలో అబ్రహాము 99 ఏళ్ళు ఉన్నాడు. హీ వాజ్ 99 years old, 13 years ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ఇష్మాయిల్. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, మరి ఇష్మాయిల్ పుట్టిన 13 ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. ఎక్కడ కూడా అబ్రహాంతో కలిసి నడిచినట్టుగా, ఆయన సన్నిధిలో అబ్రహాం ఉన్నట్టుగా మనం చూడట్లేదు. 17th chapterలో వి సీ గాడ్ విజిటెడ్ ఏబ్రహాం ఆఫ్టర్ 13 long years. ఇష్మాయిల్ని పొందుకున్నాక, ఇష్మాయిల్ అనే కొడుకుని మరి పొందుకున్నాక, మరి దేవునితో ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా, దేవుడు తను తాను కనపరుచుకున్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఎంత అద్భుతం అండి. మనం తప్పులు చేసిన, అవివేక క్రియలు చేసిన దేవుడు తిరిగి మనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడండి. తిరిగి మనల్ని, ఆయన యొక్క ప్రత్యేకమైన బంధాన్ని తిరిగి హీ వాంట్స్ us to be in that అండి. మరి దేవుడు ఎంత చక్కగా అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయనతో హీ విజిటెడ్ అబ్రహాంని కలుసుకున్నాడు అండ్ అబ్రహాంతో మాట్లాడినట్టుగా చూస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయం చదివితే నాకు నిజంగా చెప్పాలంటే నాకు చాలా చాలా ఏడుపు వస్తుందండి. ఎందుకంటే దేవుడు మరి 85 yearsలో మరి అబ్రహాము మరి ఇష్మాయిల్ని పొందుకున్న తర్వాత
అప్పటి నుంచి 99 ఇయర్స్ వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. కానీ 13 ఏళ్ళ తర్వాత ఈ ఏజ్లో దేవుడు కనబడి, ఎందుకంటే అబ్రహాంకి ప్రామిస్ చేశాడు కాబట్టి, ఆయనతో మాట్లాడి ప్రామిస్ చేశాడు. దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నీకు ఇస్తాను, నీ సొంత కుమారుని నేను నీకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి బికాజ్ గాడ్ ప్రామిస్డ్, మనం మంచివారమా చెడ్డవారమా, మనము మధ్యలో తప్పిపోయామా అనేది దేవుడు చూసేవాడు కాదండి. నిన్ను ఒక్కసారి ఎన్నుకుంటే, ఆయన నిన్ను కనుగొని నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వు స్పెషల్ పర్సన్గా దేవుడు నిన్ను ట్రీట్ చేసినప్పుడు, నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు, దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తాడండి. ఎప్పుడైనా కూడా హీ విల్ కమ్ అండి. ఎనీ టైమ్ హీ విల్ కమ్, హీ విల్ గ్రాబ్ హోల్డ్ ఆఫ్ యూ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ హీ హ్యాస్ ఫర్ యూ. దేవుడు ఏది ప్రామిస్ చేసినా ఫుల్ఫిల్ చేయకుండా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళము. 99 ఇయర్స్లో అబ్రహాము దేవుడు తనతో మాట్లాడలేదని, మరి ఇన్ని సంవత్సరాలు ఇష్మాయిల్తోనే పెద్ద కుమారుడు అనుకొని ఉన్నాడు. దేవుడు మర్చిపోయాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. అబ్రహాంని కలుసుకోవడానికి 17వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే 2 విషయాలు నేను చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క బంధాన్ని పోగొట్టుకున్నాడు. రెండోది ఏంటంటే, దేవుడు 99 ఇయర్స్లో ఎందుకు వచ్చాడంటే, ఏజ్ ఇస్ నాట్ క్రైటీరియా. ఇంపాసిబుల్ టైంలో వచ్చి నేను ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ పాసిబుల్ అని చూపించడానికి ఆ టైంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మరి అబ్రహాము ఏం చేశాడు? మరి వెన్ గాడ్ విజిటెడ్ అబ్రహాం, దేవుడు అబ్రహాంని విజిట్ చేసినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాము అబ్రహాం యొక్క పోస్చర్ చూస్తున్నాము. ఆయన సాగిలు పడ్డాడంట అండి. హల్లెలూయా! ఎంత గొప్ప డివోషన్ చూడండి. ఆయన సాగిలు పడి హీ ఫెల్ ఫేస్ డౌన్. దేవుడు కలుసుకున్న వెంటనే ఆయన కళ్ళు, అంత మొహము, అంత ఎవ్రీథింగ్, హిజ్ హోల్ బాడీ హీ పుట్ ఇట్ అట్ గాడ్స్ ఫీట్. అంతా కూడా దేవుని వైపు సాగిలు పడ్డాడు. అండ్ మేబీ ఇక్కడ 2 థింగ్స్ ఈ పోస్చర్లో మనం చూస్తూ ఉంటున్నాము. మేబీ 2 థింగ్స్ వీ కెన్ సీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ దేవుని యొక్క గ్లోరీని చూడలేక, దేవుని యొక్క మహిమని చూడలేక ఆయన కళ్ళు ఇలా పెట్టుకొని దేవుని పాదాల చెంత పడ్డాడు. రెండోదిగా ఏంటంటే, ప్రాబబ్లీ హీఈస్ మోర్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. గిల్టీగా ఉండి, అయ్యో నేను అన్వర్ది, నేను ఎంత తప్పు చేశాను ప్రభు, అయినా నువ్వు తగ్గించుకొని నా దగ్గరకు వచ్చావని హ్యూమిలిటీతో, అడోరేషన్తో మరి ఆ యొక్క పోస్చర్ అట్లాగా సాగిలపడి మోకాల మీద పడినట్టుగా, దేవుని పాదాల మీద పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతం అండి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు మొదటి వచనంలో, ఐ ఆమ్ ది ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడును అని దేవుడు చెప్తున్నాడండి. అంటే దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడు? నువ్వు నన్ను మర్చిపోయావు అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును, నీకు ఏ తక్కువ ఉందో అదంతటి కూడా నేను ఆ లోటును తీర్చగల సమర్థుడను నేనే అని చెప్తున్నాడండి. అయితే ఇక్కడ ఎంత చక్కగా ఆయన మరి ఇదే మాట యాకోబ్ దగ్గర కూడా వాడినట్టుగా చూస్తున్నాము. ఆదికాండం 28:3, ఆదికాండం 33:14, ఆదికాండం 38:3 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. సో నేను ఐ యామ్ ది ఆల్ మైటీ గాడ్ అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు కదా, వాక్ బిఫోర్ మీ, అంటే నా సన్నిధానంలో నిందారహితుడుగా నువ్వు నడిచినట్లయితే అని చెప్తున్నాడు. అంటే ఇప్పటి వరకు నీవు మరి తప్పులు చేసావు. అంతకంటే ముందు కూడా మనం చూసినట్లయితే అబ్రహాం కొన్ని తప్పులు చేశాడండి. హాగర్ విషయమే కాదు, భార్య విషయంలో కూడా కొన్ని తప్పులు చేశాడు. ఆయనకి బేతెల్లో, అంటే దేవుని యొక్క రొట్టెపు ఇల్లు అనే దాంట్లో కరువు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం అందరం కూడా కరువు కాలంలో ఉన్నట్టే, అయినా కూడా దేవుని మీద నమ్మి ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలీదు. కాబట్టి అబ్రహాం సమయంలో కూడా ఈ కరువు కాలం వచ్చినప్పుడు అబ్రహాం అవిశ్వాసంతో ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. 2 సార్లు తప్పు పనులు చేశాడండి. ఆ 2 సార్లు సేమ్ తప్పు రిపీట్ చేశాడు. ఫస్ట్ టైం ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు హీ డిజోన్డ్ హిజ్ మ్యారేజ్. ఈమె నా భార్య కాదని అబద్ధాలు చెప్పాడు. ఆయన పెళ్ళిని, వివాహాన్ని చాలా చిన్న చూపు చూశాడు. తన సెల్ఫిష్నెస్ కొరకు, తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొరకు ఈ బలహీనమైన ఘట్టాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి
ఆయన ఏం చేశాడంటే స్వార్థపరుడుగా ఉండి తనను తను కాపాడుకోవడానికి తన భార్యను అమ్మివేయడానికి పడ్డాడండి. అటువంటి రెస్పాన్సిబుల్ లేని వ్యక్తిగా చూస్తున్నాము. ఒకసారి ఇలా జరిగింది, తిరిగి వాళ్ళు తరిమి వేసేసారు. దేవుడు బలిపీఠం కట్టి తిరిగి ఆయన తప్పును ఆయన తెలుసుకొని వెంటనే బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు ఆయనను పోషించినట్టుగా చూస్తున్నాము. మరొకసారి ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరొకసారి ఇదే తప్పు రిపీట్ చేస్తాడండి. ఎందుకంటే సారాన్ని చూసినప్పుడు చాలా అందగత్తె కాబట్టి నన్ను చంపేసి ఆమెను తీసుకుంటారా అని విశ్వాసము లేనివాడుగా ఉంటున్నాడండి. మరి పిల్లలు పుట్టక మునుపు మరి ఇటువంటి అవిశ్వాసం ఎలా ఉంటుంది? దేవుడు అన్నాడు, నీ ద్వారా సారాన్ని నేను దీవిస్తాను, అనేక మందికి తల్లిగా నేను దీవిస్తాను, నిన్ను అనేక మంది తండ్రిగా దీవిస్తాను చెప్పిన దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్ళడు కదండి. దేవుణ్ణి ఇక్కడ కూడా కన్సల్ట్ చేసినట్టుగా చూడట్లేదు మనము. ఇక్కడ నేను దేవుణ్ణి అడిగి వచ్చాను అన్నట్టుగా చూడట్లేదు. అక్కడ దేవుని అడగకుండా కరువు చూడంగానే అవిశ్వాసంతో పరిగెత్తుకొని పోయి ఎక్కడ ఆహారం దొరుకుతుందని పరిగెత్తుకొని పోయినట్టుగా చూస్తున్నాను. యెహోవా ఈరే అని చెప్పిన వ్యక్తి, ఆయనైనా పోషకుడు అని చెప్పిన వ్యక్తి చిన్న కరువు వస్తే మరి వేరే వేరే దేశానికి పరిగెత్తినట్టుగా అక్కడ ఇంకా తప్పులు చేసి ఇంకా మరి భార్యని దూరపరుచుకొని ఒక వేశ్యగా అమ్మివేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన ప్రాణాల కొరకు. కానీ మరి అక్కడ తప్పు చేసినప్పుడు వెంటనే ఆయనకున్న మంచి అలవాట్లో ఒక మంచిది ఏంటంటే వెంటనే ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి 18వ అధ్యాయం మనం చూసినట్లయితే జెనసిస్ 18 మరొకసారి దేవుడు మరి అబ్రహాం కనబడినట్టుగా చూస్తున్నాము. ఈసారి అబ్రహాము సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు కనబడినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఆయన యొక్క ఏజ్ని మర్చిపోయి, ఆయన యొక్క వృద్ధాప్యాన్ని మర్చిపోయి దేవుడు కనబడగానే పరిగెత్తుకుంటూ పోయాడండి. ఎంత ప్రేమించాడండి దేవుణ్ణి, ఎంత రెస్పెక్ట్ చూపించాడండి. ఇఫ్ యూ హ్యావ్ డివోషన్ టు గాడ్ యూ ఆటోమేటిక్లీ విల్ రెస్పెక్ట్ గాడ్. సో ఎంత చక్కగా రెస్పెక్ట్ చూపించాడు. అండ్ ఆల్వేస్ దేవుని పట్ల నీకున్న డివోషన్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ మేనర్స్. ఏంటంటే మన దేవుని పట్ల మనకున్న భక్తి బట్టి మన మేనర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయంట. ఎంత చక్కగా హాస్పిటాలిటీ నేచర్ చూపిస్తున్నాడు చూడండి. సో ఆయన దేవుని కలుసుకున్నాడు, వెంటనే మీరు నా దగ్గర ఉండండి. అండ్ హీ డిమాండెడ్ హిస్ గెస్ట్ టు స్టే విత్ హిమ్. చాలా చక్కగా మరి వారికి అన్ని భోజనాలు అన్ని ఏర్పాటు చేసి సొంత చేతులతో భార్య కూడా చెప్పి అన్ని చక్కగా చేసి చారిటీ జెనరాసిటీ చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో అన్నీ కూడా చక్కగా దేవునికి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో హెబ్రీ పత్రికలో మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఉంది. 10వ అధ్యాయం 41, మాథ్యూ 10:41లో ఒక చక్కని మాట ఉంది. యూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఆఫ్ ఎన్ ఏంజల్ ఇఫ్ యూ షో హాస్పిటాలిటీ. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా నువ్వు ఆ యొక్క వరము దీవెన పొందుకుంటావని చూస్తున్నామండి. సో ఇంకా మనం కింద మనం చూస్తే అండ్ అబ్రహాం became God's favorite and he also became God's friend అని ఇక్కడ మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఏమీ చెప్పకుండా ఆయన ఏది చేసేవాడు కాదు. సో వెంటనే అబ్రహాంకి ఏం జరగబోతుందని చెప్పాడండి. సో ఇవన్నీ మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రాను అంటే నాశనం చేయడానికి మరి ఆ యొక్క అబ్రహాము యొక్క నిర్ణయం కొరకు కూడా దేవుడు చూసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాం యొక్క మంచి ఔన్నత్యాన్ని, ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నాము. దేవునితో నడుచుతున్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? తన కొరకు కాదు, తనకు పిల్లలు కావాలని కాదు, కానీ ఆయన తన లోతు కొరకు, తన బంధువుడైన లోతు కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీ వాజ్ గోయింగ్ ఆన్, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవా యేసయ్య, మరి నాకు మరి 50 మంది ఉంటే మరి నువ్వు ఆ యొక్క దేశాన్ని రక్షిస్తావా? మరి 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది వరకు కూడా ఆయన దేవుణ్ణి అడిగినట్టుగా గాడ్ హీ వాజ్ లిటరలీ బెగ్గింగ్ గాడ్, ఆయనని బతిలాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి 10వ దగ్గర ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 10 మనుషులు ఉంటే మనం రక్షిస్తామని చక్కగా అడిగినట్టుగా, అలాగే దేవుడు కూడా చక్కని సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు కూడా ఎంత చక్కగా చెప్పాడంటే మరి ఆయనతో ఓపికతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత
సొదొమ గుమర నాశనం అయినట్టుగా 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 20వ వచనంకి వచ్చే వరకు అబ్రహాం మరొకసారి తప్పు చేస్తాడు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తాడు. కానీ ఆయనకున్న మంచి గుణం లక్షణం ఏంటంటే వెంటనే ఆయన తప్పు ఆయన తెలుసుకొని రిపెంటెన్స్ కొరకు అడుగుతాడు, బలిపీఠం కడతాడు. దేవుడు ఆయనను దీవించినట్టుగా చూస్తున్నాము. ఇష్మాయిల్ గురించి 19వ అధ్యాయంలో మనం చూస్తాము, 21వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి దేవుడు ఇష్మాయిల్ని పంపించమని చెప్తాడు. మరి దేవుడు ఒక కష్టమైన సాక్రిఫైస్ చేయమని చెప్తాడండి. సో విదౌట్ ఆనరింగ్ గాడ్ అంటేనే సమ్ సాక్రిఫైసెస్ ఉండాలండి. దేవుని గనపరిచేవారు కొన్ని త్యాగాలు చేయాలండి. మీ ఫ్రెండ్సో, ఫ్యామిలీయో, రిలేటివ్సో ఏదైనా దేవుడు వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలి. మరి అబ్రహాము ఇక్కడ చూస్తున్నాము, ఆయన మిక్కిలి దుఃఖపడినట్టుగా హాగర్ని, ఇష్మాయిల్ని, పెద్దగా అయిన హాగర్ ఇష్మాయిల్ని పంపించేయాలంటే మిక్కిలి దుఃఖపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ వెంటనే దేవుడు చెప్పిన వెంటనే నెక్స్ట్ మార్నింగ్ హీ సెండ్ దెమ్ ఆన్ ఫుట్. వాని మంచినీళ్ళు ఇచ్చి నీళ్ళ బుడ్డినిచ్చి హాగర్ని ఇష్మాయిల్ని పంపించేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఆల్సో వి సీ అమేజింగ్ ఒబీడియన్స్ ఆఫ్ గాడ్. మరి ఇష్మాయిల్ దగ్గర దేవుడు ఒబీడియన్స్ అడిగాడు. అలాగే 22వ వచనం వచ్చే వరకే దేవుడు ఇస్సాక్నిచ్చి మరి అక్కడ ఒక టెస్ట్ ఆఫ్ ఫెయిత్ కూడా మనం చూస్తున్నాము. నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు బలి అర్పణగా ఇవ్వు అన్నప్పుడు వెంటనే విశ్వాసంతో ఇస్సాక్ని కూడా ఇచ్చేయడానికి చూస్తాడండి. లుక్ అట్ హిస్ ఒబీడియన్స్, ఎంత ఒబే చేశాడు. వెంటనే ఇమ్మీడియట్లీ. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అని కొంతమంది చెప్తా ఉంటారు. వెంటనే ఒబే చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో దేవుడు శోధించినప్పుడు హీ కేమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అండి. సో స్ట్రాంగ్ ఫెయిత్ విల్ ఆల్వేస్ బీ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ స్ట్రాంగ్ ట్రయల్స్. సో ఇటువంటి సమయంలో మరి విశ్వాసం చూపించాడు అబ్రహాము. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చాలా అబ్రహాం విషయాల్లో మనం నేర్చుకున్నాము. ఎస్పెషలీ ఈరోజు ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్, నేను ముగిస్తానండి. మరి ఈరోజు కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. ఫస్ట్ వీక్నెసెస్ చెప్తానండి అబ్రహాంది. ఆయన డిసెప్టివ్ నేచర్, కన్నింగ్ నేచర్, కొంచెం కన్నింగ్ అనిపించాడు. ఎప్పుడంటే 2 సార్లు అబిమెలెక్ రాజు దగ్గర, ఐగుప్తు రాజు దగ్గర తన ల్యాక్ ఆఫ్ లవ్ చూపిస్తున్నాడు. అంటే తన భార్యని ప్రేమిస్తే కనుక ఆయన అటువంటి స్థితికి రానివ్వడు. ఇంకోటి ఏంటంటే రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు. హీ వాజ్ రిస్కింగ్ హిజ్ వైఫ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. సో అదొక డిసెప్టివ్ నేచర్ మనం చూస్తూ ఉన్నాం జెనసిస్ 12లో. అలాగే 20th చాప్టర్లో కూడా మనం చూస్తున్నాము. రెండోదిగా మనం కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ ఫెయిత్ చూస్తున్నాము. హాగర్ని పెళ్లి చేసుకోవడం వల్ల మరి అదొక ల్యాక్ ఆఫ్ ఫెయిత్ మనం చూస్తూ ఉన్నాము. కొన్ని విషయాల్లో అబ్రహాం యొక్క మరి వీక్నెసెస్ మనం చూస్తున్నామండి. తప్పులు చేసినట్టుగా మనం చూస్తున్నాము. మరి స్ట్రెంగ్స్ చూసినట్లయితే అబ్రహాము హీరోగా ఈరోజు అబ్రహాం గురించి మనం కొన్ని లెసన్స్ నేర్చుకున్నాము. ఆ లెసన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్, లీవ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ఫాలో గాడ్. ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, దేవుడు ఎవరిని వదిలిపెట్టమంటే వాడిని వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. అండ్ హీ సెడ్ ఎస్ టు గాడ్. వెంటనే ఒబీడియన్స్ చూపించి హీ సెడ్ ఎస్ టు గాడ్. ఎక్కడ చూపిస్తావు ప్రభా, ఆ ప్లేస్ పేరేంటి ప్రభా అన్నట్టుగా మనం చూడలేదు. వెంటనే హీ ఒబేడ్ గాడ్ అండ్ హీ డి నాట్ అంటే రిటాలియేట్, అంటే ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు, హెజిటేట్ చేయలేదు. ఆర్ హీ డి నాట్ ప్రోబ్ హిమ్. ఎక్కడ చూపిస్తావు ప్రభా అని ప్రోబ్ చేసినట్టుగా మనం చూడట్లేదు. సో ఇవన్నీ కూడా మనము అబ్రహాం జీవితంలో చూస్తున్నాము. ఇంకా నేను చెప్పాలంటే అబ్రహాం యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ విశ్వాసము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి మనం చదివినట్లయితే అబ్రహాం యొక్క విశ్వాసం చూస్తున్నాము. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూసినట్లయితే ఆయన విశ్వాసాన్ని చూస్తూ ఉంటాము. దేవుని గుడ్డిగా నమ్మినట్టుగా మనం చూస్తున్నాము. 99 ఏళ్ళ వరకు కూడా ఆయన మధ్యలో ఓపిక పట్టకపోయినా తిరిగి దేవుని నమ్మి ఇస్సాక్ పొందున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే టెస్ట్ ఆఫ్ ఫెయిత్ వచ్చిందండి. ఇస్సాక్ని కూడా ఇచ్చేయడానికి అర్పించడానికి దేవుడు తిరిగి కలుసుకొని దేవుడు అతన్ని విజిట్ చేసి మాట్లాడినప్పుడు మరి ఇస్సాక్ని కూడా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు, అర్పించడానికి ఇష్టపడ్డాడు. సో అటువంటి విశ్వాసము గల అబ్రహాంగా మనం చూస్తున్నాము. దేవుడు స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ దేవుడు అబ్రహాంని
మరి ఎన్నో తప్పులున్న అబ్రహాంని, ఎంతో గందరగోళంలో ఉన్న అబ్రహాంని దేవుడు చక్కగా మరి మంచి ఉన్నత స్థితికి నడిపించినట్టు, విశ్వాసంలో కూడా ఎదిగింప చేసినట్టుగా చూస్తున్నాము. మరి రెండవదిగా పీస్ మేకర్ అండి. హీ వాజ్ అ పీస్ మేకర్. ఎందుకంటే లోతు విషయంలో కూడా ఆయన సమాధానం పడడానికి, ఆయన ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ సమాధానం కొరకు వెంటాడాడు. వాక్యంలో ఉంది కదండి, కీడుని వదిలిపెట్టాలంట, సమాధానాన్ని వెంటాడి వెతికి పట్టుకోవాలంట. మరి అటువంటి స్థితిలో అబ్రహాం ఉన్నాడు. అలాగే అన్సెల్ఫిష్నెస్, మరి ఎంతగానో అన్సెల్ఫిష్నెస్ చూస్తున్నాము ఇక్కడ. లోతు విషయంలో ఆతురపడి ఆయనని రక్షించడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఎంతమంది రాజులు వచ్చినా కూడా వారిని జయించి వచ్చాడు. అలాగే హీఈస్ అ వర్షిపర్, ఆయన ఆరాధించే వాడుగా మనం చూస్తున్నాము. హీ బిల్ట్ మెనీ ఆల్టర్స్. అలాగే టైదింగ్, అలాగే ఆయన దశంభాగం ఇచ్చేవాడుగా మనం చూస్తున్నాము. అలాగే దేవుణ్ణి ఎలాగా గణపరిచాడు అంటే అన్ని విధాలుగా గణపరిచాడు. విశ్వాసంతో గణపరిచాడు, విధేయతతో గణపరిచాడు. అలాగే దశంభాగం ఇచ్చి హీ ఆనర్డ్ గాడ్ బై గివింగ్ హిస్ మనీ. అలాగే హీ హ్యాస్ అ డివోషన్ ఫర్ గాడ్, హాస్పిటాలిటీ చూపించినట్టుగా. అలాగే విజ్ఞాపన పరుడుగా మనం చూస్తున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే సాక్రిఫిషియల్ వ్యక్తిగా అన్నీ కూడా దేవుని కొరకు వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా అబ్రహాం యొక్క క్యారెక్టర్స్ అండి. మరి ఈరోజు ఐ వాంటెడ్ టు ఫినిష్ అబ్రహాం కాబట్టి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండి. హోప్ యు ఆర్ బ్లెస్డ్ బై ద మెసేజ్. అండ్ ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. ఆ ప్రార్థన ముందు ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాను. వీలైతే మీరు కూడా పాడి దేవుని ప్రార్థనలో ముగించుకొని let us close the session with a small prayer. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము. ఆరాధన అధిక స్తోత్రము, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేణులతో నే పాడేదన్, వేణులతో నే పాడేదన్, నే పాపిని నన్ను చేకొనుమా. ఆరాధన అధిక స్తోత్రము, ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము. కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణాధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను,
స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ షోయింగ్ అస్ ఏబ్రహాం లార్డ్. అయ్యా యేసి అబ్రహాంని మాకు చూపించావయ్యా తండ్రి. ఈ లోకంలో ఈ ప్రపంచంలో అబ్రహాంని ఎన్నుకొని ఆయన ద్వారా నిన్ను నువ్వు కనుపరచుకోవడానికి అయ్యా నువ్వు ఎన్నుకున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. మమ్మల్ని ఎన్నుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. అయ్యా మేము ప్రభా ఈ లోకానికి అయ్యా జ్యోతులు వలె నిలబడే వారుగా చేయండి అయ్యా. నిన్ను చూపించే వారుగా మమ్మల్ని చేయండి అయ్యా. నువ్వు ఎంతగా ఆశీర్వదించావు. 13వ అధ్యాయంలో చెప్పావు, బహు ఐశ్వర్యవంతుడిగా చేసావయ్యా తండ్రి. ఎలియాజర్ పనివాడు చెప్తున్నాడు, దేవుడు అతన్ని గొప్పవాడుగా చేశాడు అని చెప్పాడయ్యా తండ్రి. అయ్యా అవును స్వామి యేసయ్యా, నువ్వు ఎంతో గొప్పవాడిగా చేసావయ్యా తండ్రి. అబ్రహాంని మమ్మల్ని కూడా గొప్పవారిగా చేయడానికి ఇష్టపడుతున్నావు. మాలో ఎన్ని తప్పులు అవన్నీ క్షమించి సముద్ర అగాధంలో పడేసి మమ్మల్ని నీ వారుగా చేసుకోవాలని ప్రభా నీవు చేస్తున్న ఒప్పందులు బట్టి వాగ్దానాలు బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినము వాక్యముని ఈ బైబిల్ స్టడీని విన్న ప్రతి వారిని అబ్రహాం వల్లే ప్రభ విశ్వాసంలో కానీ విధేయతలో కానీ ప్రభాయ తండ్రి నిన్ను కొలవడంలో కానీ ప్రభాయ తండ్రి అశ్రద్ధ చేయకుండా సహాయమును చేయమని అయ్యా ఈ రాత్రి మేము పడుకుంటుండగా ప్రభాయ తండ్రి మాకు తోడుగా ఉండండి అయ్యా. ఎవరైతే ఈ వాక్యం ఉదయకాలం వింటున్నారో వారి జీవితాలను బాగు చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అవునండి, మన యేసయ్యకి మనం సమస్తం అర్పించినా కూడా సరిపోదండి. మన దేవుడు మరి ఆయన ఏం కోరుకోవట్లేదండి, విధేయత చూపించాలని. అలాగే చిన్న చిన్న పరీక్షలో మనం పాస్ అవుదాము. అబ్రహాం వల్లే మనము ఈ లోకంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా మనం నిలబడతాము. ఎవరైతే దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటారో, దేవునితో నడుస్తారో, దేవుని స్నేహితులుగా ఉంటారో ఈ లోకంలో గొప్పవారుగా దేవుడు వారిని దీవిస్తాడు. ఎంతో ఔన్నత్యాన్ని, ఎంతో ప్రభావాన్ని, ఎంతో మంచి జీవితాన్ని దేవుడు వారికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి నీవు నేను కూడా మరి అబ్రహాం వల్లే ఉండాలని కోరుకుందామండి. వీ షుడ్ బికమ్ లైక్ హిమ్ అండి. మరి ఎన్నో తప్పులు మనం చూస్తున్నాం అబ్రహాంలో, కానీ తిరిగి వెంటనే తిరిగి క్షమాపణ కోరడం, తిరిగి ఆయనతో రిలేషన్ కట్ కాకుండా చూసుకుంటా ఉన్నాడు. మరి మనం కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉందాము. విశ్వాస పరీక్షల్లో మనం అందరం పాస్ అవుదాము. మరి దేవుడు పెట్టే ప్రతి శోధన దేవుడు శోధించడు, కానీ దేవుడు కొన్నిసార్లు పరీక్షలు పెట్టినప్పుడు మరి మనల్ని ఇంకో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి దేవుడు మరి ఆశిస్తూ ఉన్నాడు. మరి మీరు చూసినట్లయితే అబ్రహాము స్మాల్ బిగినింగ్తో ఒక మామూలు వ్యక్తిగా, ఒక హంబుల్ వ్యక్తిగా స్టార్ట్ అయ్యాడండి. మరి దేవుడు ఆయనని ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడు. ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఆయనని. ఇప్పటికీ కూడా కొంతమంది అయితే యాన్సిస్టర్ ఆఫ్ ఆల్ ఫెయిత్ అని కూడా మనం అంటూ ఉంటున్నాము. బైబిల్లో కూడా రాయబడింది, న్యూ టెస్ట్మెంట్లో కూడా దాదాపు 67 సార్లు రాయబడింది ఆయన గురించి. ఓల్డ్ టెస్ట్మెంట్లో మొత్తం బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే ఆయన గురించి దాదాపు 294 టైమ్స్ బైబిల్ అంతట్లో ఆయన పేరు రాయబడిందంటే ఎంత గొప్పతనమో మనం చూస్తూ ఉన్నాము. సో డోంట్ ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. సేవ్ దిస్ వీడియో, రైట్ డౌన్ వాట్ ఆల్ హ్యాపెండ్ అబ్రహాం గురించి. మరి నేను కొంతవరకు బుక్ ఆఫ్ జూబ్లీస్, అలాగే కొన్ని బుక్స్, అలాగే వెబ్సైట్లో కూడా గూగుల్లో కూడా సర్చ్ చేసి ఏ మిలీనియంలో పుట్టాడు అనేది కూడా నేను సర్చ్ చేశాను. సో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఆదాం నుంచి అబ్రహాం వరకు దాదాపు 2000 సమయంలో మరి దేవుడు ఆదాం తర్వాత, నోవా తర్వాత అబ్రహాంని ఎన్నుకొని తన్ను తాను పరిచయం చేసుకోవడానికి, ఈ లోకానికి తన్ను తాను పరిచయం చేసుకోవడానికి అబ్రహాంని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. మరి రేపటి దినము మరొకసారి కలుద్దాము. రేపటి కొరకు మీకు ఒక చిన్న టాస్క్ పెట్టానండి. యోబు గ్రంథము 1 నుంచి 15 అధ్యాయాలు చదవండి. రీడ్ జోబ్ చాప్టర్ 1 to 15. I might ask you few questions tomorrow.
జోబ్ గురించి. సో ఈ రాత్రి లేక రేపు ఉదయకాలం లేచిన వెంటనే 1 to 15 చాప్టర్స్ చదవండి. మీకు ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు కాబట్టి ఒక్క గంట ప్రత్యేకంగా పెట్టుకుందాము. విల్ రీడ్ ఇట్స్ అద్భుతమైన చాప్టర్ అండి. సో దానిలోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను లైవ్లో. సో సీ యూ ఆల్ టుమారో. లైవ్లో మనం కలుసుకుందాము, ఎర్లీగా కలుసుకుందాము. సో బీ ప్రిపేర్డ్ అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. హోప్ you will be encouraging me as well as cooperating with me. సో మీరందరూ కోఆపరేట్ చేసినట్లయితే బైబిల్ చదివినట్టు ఉంటుంది, అలాగే దాని గురించి యోబు గురించి తెలిసినట్టుగా కూడా ఉంటుంది. సో సీ యూ టుమారో. మరొకసారి లైవ్లో మనము రేపు కలుసుకుందాము. అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ నైట్.